హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి చాలా రోజులైంది వ్లాగ్ పెట్టి వీడియోస్ పెట్టి. సో ఈరోజైతే నేనైతే టమాటా చట్నీ ఎలా పెట్టాలనేది చూపిస్తామనుకుంటున్నాను. మా పల్లెటూరులో అయితే ఇలాగే చేసుకుంటూ ఉంటారు. మా తెలంగాణ స్టైల్లో, మా పల్లెటూరు స్టైల్లో ఎలా చేసుకుంటాము అనేది అయితే వీడియో చూపిస్తున్నాను. ముందుగా అయితే 8 కిలోల టమాటాలని నేనైతే 8 కిలోలు పెట్టాను అన్నమాట. 8 కిలోల టమాటాలను శుభ్రంగా కడిగి వాటిని ఒక కాటన్ క్లాత్లో వేసి శుభ్రంగా తుడిచేసాను. తుడిచిన తర్వాత అయితే ఇలా ఒక టమాటాకి 4 ముక్కల చొప్పున మొత్తం అన్నీ అలా 6 చేసుకోవచ్చు, 4 చేసుకోవచ్చు. అన్నీ ఇలా ముక్కలు కట్ చేశాను. కట్ చేసిన తర్వాత అయితే 8 కిలోలకి కిలో సాల్ట్ వేశాను. తర్వాత అయితే ఆవపొడి తీసుకున్నాను. ఆవపొడి ఒక చిన్న టీ గ్లాస్తోని గ్లాసెడ్ ఆవాలు తీసుకున్నాను. గ్లాసెడ్ తీసుకుంటే గ్లాసెన్నర అయిందనమాట. పౌడర్ అయితే చిన్న మిక్సీలో వేసి గ్రైండ్ చేసి మెత్తగా అందులోనే కొన్ని లవంగాలు కూడా వేశాను. లవంగాలు వేయడం వల్ల కొంచెం టేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. సో కొన్ని లవంగాలు కూడా అదే ఆవాల్లో వేసి మెత్తగా పౌడర్ చేసి ఆ పౌడర్ కూడా ఆ ముక్కలకైతే పట్టించేశాను. ఈ కొలతల ప్రకారం చేస్తే అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మాకైతే 1 ఇయర్ వరకు అస్సలు పాడవదండి చట్నీ ఈ పద్ధతిలో చేస్తే. ఇక ఇలా ఆవపొడి మొత్తం ఆ ముక్కలకి పట్టించిన తర్వాత ఇంకా కాస్త మెంతిపొడి కూడా వేసాను అనమాట. మెంతిపొడి మనం తాలింపు పెట్టేటప్పుడు కూడా తాలింపులో కూడా వేసుకోవచ్చు. ఇంకా నేనైతే అన్ని ముక్కలకే పట్టించాను, బాగా పడుతుందని చెప్పి. వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకొని చేతితోనే కలపాలి, చెంచాలతో కలిపితే సరిగా కలవదనమాట. ఇంకా కాసింత పసుపు కూడా వేసి ముక్కలన్నీ బాగా కలిపి ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టుకోవాలి. డబ్బాలోకి ఎత్తిన తర్వాత అయితే ఒక 3 డేస్ వరకు వాటిని అలాగే పక్కన పెట్టి ఉంచాలి. డబ్బాలో వేసిన తర్వాత పచ్చడి మాత్రం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో వేయకూడదు. ఓన్లీ ముక్కలు మాత్రం 3 రోజులే ఉంటాయి కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలో వేశాను నేను. మాకైతే మడతమానులు కానీ లేదా జాడీలు ఉంటాయి కదా, సీసం జాడీలు, అలాంటి వాటిలో పెట్టుకుంటూ ఉంటాము. అలా అయితేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో అయితే తొందరగా పాడైపోతుంది అనమాట చట్నీ. సో ఇంకా వీటిని 3 డేస్ తర్వాత అయితే ఇలా చూసారు కదా రసం ఎలా ఊరిందో. వీటన్నిటిని గట్టిగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గట్టిగా అనుకుంటూ ఒక చుక్క కూడా వాటర్ మొత్తం దాన్ని ఏమంటారు, ఊరిన రసం మొత్తం అందులోనే పడేలాగా తీసి పక్కలన్నీ పక్కన పెట్టేసుకోవాలి వేరే డబ్బాలో. ఇంకా వీటన్నిటిని తీసుకెళ్ళి ఎండలో ఎండబెట్టాలి. ఎండలో అంటే విపరీతమైన ఎండ ఉంటేనే కరెక్ట్గా ఎండుతాయన్నమాట. కొంచెం మబ్బు పడినా ఇలా అలా ఉన్నా కూడా, వెదర్ అలా ఉన్నా కూడా చట్నీ పాడైపోతుంది, బూజు వస్తుంది అన్నమాట, తెల్ల బూజు వస్తుంది. సో ఎండ కరెక్ట్గా ఉన్నప్పుడైతేనే చట్నీ బాగా వస్తుంది అనమాట, వక్కలు బాగా ఎండుతాయి. సో ఇలా ఒక కవర్ సంచి వేశాను నేనైతే. ఈ సంచిలో మొత్తం అన్నిటినీ, రైస్ బ్యాగులు ఉంటాయి కదా అవన్నమాట, వీటిల్లో మొత్తం వేసి ఎండబెట్టాను ఎండలో. ఇంక ఇందులోకైతే చింతపండు 8 కిలోలకి నేను కిలో చింతపండు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ రసం ఉంటుంది కదా, ఈ రసంలో చింతపండుని అయితే మొత్తం వేయాలి. దీన్ని తీసిన తర్వాత గ్రైండ్ చేసి ఇందులోనే వేసుకోవాలి. మళ్ళీ ఒక 2 అవర్స్ నానితే సరిపోతుంది చింతపండు, 1 అవర్ నానినా కూడా సరిపోతుంది. ఇంకా దీన్ని నానిన తర్వాత తీసి గ్రైండ్ చేసి మళ్ళీ ఇందులోనే కలుపుకొని ఈ రసాన్ని అయితే మరిగించుకోవాలి. ఓ 2-3 డేస్లో మరిగించాలి, లేకపోతే పాడైపోతుందన్నమాట. బాగా రోజులు ఉంచకూడదు. సో వక్కలు ఎండేలోపు ఆ 2-3 డేస్లో ఏదో ఒక రోజు వీలు చూసుకొని దీన్ని ఖచ్చితంగా పొయ్యి మీద మరిగించాలి, స్టవ్ మీదనే. లేకపోతే చట్నీ ఖచ్చితంగా పాడవుతుందండి. చాలామంది ఎండలో పెడతామంటున్నారు కానీ ఎండలో పెట్టకూడదు. ఇంకా 3 డేస్ వరకు ఇది ఒక రోజు మరిగించి పక్కన పెట్టేశాను. 3 డేస్కి ఈ వక్కలు ఎండిపోయినాయి. ఎండిన తర్వాత అయితే వీటిని పౌడర్ చేస్తాను. ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే. ఈ పౌడర్ అంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇంకా తర్వాత అయితే తాలింపుకి అన్నీ రెడీ చేసుకోవాలి. అటు టమాటా రసం మరిగించి పక్కన పెట్టేసుకున్నారు కదా, ఈ పౌడర్ కూడా మరిగించి పక్కన గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా తర్వాత అయితే వెల్లుల్లి, తాలింపుకి మెయిన్ వెల్లుల్లి. 1 కిలో ఆయిల్ పోసాను.
8 కిలోలకు కిలో ఆయిల్ పోసాను. అలాగే కిలో వెల్లుల్లి పొట్టు తీసి కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టేశాను. ఇంకా ఆవాలు, జీలకర్ర, మెంతులు, తాలింపుకు కావాల్సినవన్నీ ఎండుమిర్చి, మిరపగింజలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత అయితే 1 బై 1 ఇందులో వేసి ఆయిల్ వేడైన తర్వాత అన్నీ అందులో వేసి బాగా గోలనిచ్చిన తర్వాత వేగడం అంటారు కదా, వేగనిచ్చిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కచ్చాపచ్చగానే దంచుకోవాలి. వెల్లుల్లి మెత్తగా గ్రైండ్ చేయకూడదు. స్మెల్ బాగా వస్తుంది కదా మనకు. స్మెల్ వేగిన తర్వాత వెల్లుల్లి స్మెల్ బయటకు వస్తుంది. వాడ మొత్తం వచ్చేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు అంత స్మెల్ రావట్లేదులేండి. ఇంకా ఈ ఆయిల్ వేడి ఉండగానే చల్లారక ముందే ఈ టమాటా పౌడర్ని అయితే వేయాలి. వరుగుల పౌడర్ మొత్తం వేసి కలిపి ఆ పౌడర్ చల్లారిన తర్వాత మనం కారం అయితే వేసుకోవాలి. కారం వచ్చేసి 8 కిలోలు కదా, టమాటాలు 8 కిలోలు కాబట్టి ఒక అరకిలో మిర్చి తీసుకొని పట్టించాలి. కొత్త కారపొడి వేయాలి. అది ఉప్పు వేయకుండా పట్టించి వేయాలి. ఆకుపొడి అంటారు, అలా వేస్తేనే బాగుంటుందన్నమాట. ఉప్పు వేసింది అయితే ఆల్రెడీ మనం ఇందులో ఉప్పు వేస్తాం కాబట్టి ఎక్కువ అయిపోతుందన్నమాట. సో ఇలా వేసిన తర్వాత ఆ కారపొడి అయితే ఆ ముక్కలు టమాటా పౌడర్ చల్లారిన తర్వాత దానికంతా పట్టించేసి బాగా కలిపి ఈ రసం అంతా ఒక డబ్బాలో కుమ్మరించి టమాటా రసం అంతా ఆ పౌడర్ని కూడా ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి. అంతే అండి, వేడి వేడి అన్నంలోకి టమాటా చట్నీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రకంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందంటే ఇంక అసలు వదిలిపెట్టరు. మేమైతే ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇదంతా డబ్బాలోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇందులోనే అన్నం వేసుకొని అందరం తినేసామన్నమాట. సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.